తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటన నర్సాపూర్ సరూర్ నగర్ లో రాహుల్ ఎన్నికల ప్రచారం నేడు 3 నియోజకవర్గాల్లో సీఎం జగన్ పర్యటన కర్నూలు కళ్యాణదుర్గం రాజంపేటలో ప్రచారంలో పాల్గొనున్న జగన్ నేడు పద్మవిభూషణ్ పురస్కారం స్వీకరించనున్న మెగాస్టార్ రాష్ట్రపతి చేతుల మీదుగా చిరంజీవికి పురస్కార ప్రదానం కర్ణాటక లైంగిక ఆరోపణల కేసులో రేవణ అరెస్ట్ రేవణకు ఈ నెల 14 వరకు జ్యుడిషియల్ కస్టడీ విధించిన కోర్టు నల్గొండ ఖమ్మం వరంగల్ బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రేమేందర్ రెడ్డిని ప్రకటించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి రేపు తెలంగాణలో ఖడ్గే టూర్ నకిరికల్లో కాంగ్రెస్ సభలో పాల్గొనున్న ఖడ్గే విజయవాడలో మోడీ చంద్రబాబు పవన్ రోడ్ షో వైసీపీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైందన్న ప్రధాని బీజేపీ బీఆర్ఎస్ పై తెలంగాణ సీఎం ఫైర్ పసుపు బోర్డు రావాలంటే కాంగ్రెస్ గెలవాలన్న రేవంత్ బీజేపీ బీఆర్ఎస్ వల్లే రైతు భరోసా ఆగిందన్న ఉత్తమ్ రైతులను ఆదుకుంటామన్న మంత్రి తుమ్మల కాంగ్రెస్ 420 హామీలు ఇచ్చిందన్న కేసీఆర్ బీజేపీకి ఓటు వేస్తే సిలిండర్ 5,000 అవుతుందన్న కేటీఆర్ రివర్స్ గేర్లో కాంగ్రెస్ పాలన హామీల అమల్లో విఫలమైందన్న హరీష్ రావు శాసనసభలో కేంద్రాన్ని రేవంత్ ప్రశంసించారు ఎన్నికలు రాగానే బీజేపీపై నిందలు వేస్తున్నారన్న కిషన్ రెడ్డి కాంగ్రెస్ పై ఎంపీ అరవింద్ విమర్శలు హస్తం పార్టీ అధికారంలోకి వస్తే ఉగ్రవాదం పెరుగుతుందని కామెంట్ విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వండి సిబిఐ కోర్టులో సీఎం జగన్ పిటిషన్ సీఎం జగన్ పాలనలోని అభివృద్ధి ఏపీకి చంద్రబాబు చేసిందేమీ లేదన్న పోసాని ఓయూవీసీ లెటర్ మార్ఫింగ్ కేసు క్రిషాంక్ బెయిల్ పిటిషన్పై తీర్పు వాయిదా దక్షిణాది వారిపై వివాదాస్పద వ్యాఖ్యలు కాంగ్రెస్ ఓవర్సీస్ చైర్మన్ శ్యామ్ పిచ్చోడా రాజీనామా ములాయం సింగ్ కుటుంబం ప్రజలను పట్టించుకోదు వ్యాక్సిన్ వేసుకోవద్దని అఖిలేష్ ప్రచారం చేశారన్న అమిత్ షా ఎస్సీ ఎస్టీలకు వ్యతిరేకంగా ట్వీట్ ఆరోపణలు జేపీ నడ్డా అమిత్ షా మలావియాకు పోలీసులు నోటీసు 1,00,000 కోట్ల మాఫియాపై ప్రజలకు వివరిస్తున్న మోడీ వ్యాఖ్యలకు ప్రియాంక గాంధీ కౌంటర్ కాంగ్రెస్ మెజార్టీ స్థానాలను సాధిస్తోంది కేంద్ర ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోందన్న కేసీ వేణుగోపాల్ నియంతృత్వ ప్రభుత్వం ఓడిపోబోతుంది ప్రధానిగా మోడీ తప్పుకోవడం ఖాయమన్న తేజస్వి పేదలే బంగారాన్ని తాకట్టు పెట్టారు బీజేపీ పాలనలో అధికమైందన్న అఖిలేష్ యాదవ్ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు నష్టపోతామంటున్న సిబ్బంది ప్రయాణికులు ఫ్లాట్లు 1 ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన హైదరాబాద్ లక్నోపై ఘన విజయం సాధించిన ఎస్ఆర్హెచ్